కారు ఉంటే తప్పేంటి? కారు ఉంటే జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కుడుతున్నాయంట. జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట. కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నాన్న మీరు తప్పితే మీరు కారులో కాదుగా, అంత విమానాల్లో తిరుగుతున్నారుగా. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారు నుండి ఈడ్చిపడ్డారన్నారు. కారు ఉండకూడదు ఎవరికన్నారు? మీరు విమానాలు హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా, మరి మీరు ఇచ్చేయచ్చు కదా. సొంత కారున్నోడి కల్లా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్నీ మీరెందుకు ఫాలో అవుతున్నారు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి? నోరే కదా అది. ఆ రోజు ఏం మాట్లాడాం, ఈరోజు ఏం మాట్లాడుతున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు అంటే తల్లులకి? ఒక బిడ్డకే ఇచ్చాడు, ఇద్దరు బిడ్డలకు కలిపి ఒకరి తల్లికే ఇచ్చాడు, సరే ఇచ్చాడు. మీరు ఎంతమందికి ఇవ్వాలి? మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఏ పథకం ఇచ్చారు ఇంతవరకు? సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జూన్ నుంచే 2024 జూన్ నుంచే పథకాలు మొదలన్నారు. సంవత్సరం పూర్తి చేశారు. ఈ రోజుకి సిగ్గు లేకుండా సంపద సృష్టిస్తాం అనే పేరుతో అప్పులు సృష్టిస్తూ మీరు బాగుపడటం తప్పితే, మీ ఎమ్మెల్యేలు బాగుపడటం తప్పితే, పాపం మీ కార్యకర్తలను కూడా అనలేము. మీ ఎమ్మెల్యేలకి తొత్తులుగా ఉన్నటువంటి కార్యకర్తలు బాగుపడటం తప్పితే ఎవడ బాగుపడ్డాడు ఈ రాష్ట్రంలో? ఎవడికి మంచి పరిపాలన ఇది? మీ ముగ్గురికి, పెద్దమ్మ గారికి, మీ ఎమ్మెల్యేలకి తప్పితే ఎవడికి మంచి పరిపాలన ఇది? మీకే మంచి పరిపాలన, మీ మంత్రులకు మంచి పరిపాలన. ఎమ్మకొట్టుడు కొడుతున్నారు. రామజీరావు గారు, అబ్బాయి గారు ఏదో చెప్తావు కదా, మీ విలేకరణ బాజారంటే తెలుగుదేశం అని చూడండి. నిన్న అనంతపురం జిల్లాలో విషాహారం తిన్నటువంటి బాలికలు, పేద బాలికలు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తా కూడా మంత్రి గారు వచ్చే వరకు కూడా 108 అంబులెన్స్ కూడా రాకూడదంట అక్కడికి. మొత్తం హాస్టల్ కాడ పోలీసులు, ఈ ఎల్లో సైకోలు అందరూ కలిసి, ఎల్లో సైకోలు పోలీసులు కలిసి హాస్టల్ కాడ కాపలా కాసి 108 రాకూడదు, ఆటోలో పిల్లల్ని తీసుకు